తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. శివాయ గురవే నమః. శ్రీ కామేశ్వరి దేవి నమః. సుమన్ టీవీ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 23వ తేదీ నుండి 29వ తేదీ వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, కన్యలో కేతువు, కుంభంలో శని, మీనంలో రవి, బుధ, శుక్ర, రాహులు. అలాగే చంద్రుడు ధనస్సు, మకర, కుంభరాశుల్లో సంచారం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పొచ్చు. వృత్తి ఉద్యోగాల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి, వైద్య వృత్తులు ఉన్నవారికి, చార్టెడ్ అకౌంట్, ఫైనాన్స్ సెక్టర్స్లో ఉన్నవారికి, అలాగే సినిమా ఇండస్ట్రీలో ఉన్నవారికి, ఫ్యాషన్ డిజైన్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఫ్యాషన్ డిజైన్ ఉన్నవారికి, ఎవరైతే కొత్త కోర్సులు నేర్చుకోవాలనుకున్న వారికి కాలం అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. పై చదువుల కోసం విదేశాలు వెళ్ళాలనుకునే వారు కూడా ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. H1B వీసా కోసం ప్రయత్నిస్తున్న వారికి వీసా ప్రయత్నాలు చేసుకోవచ్చు. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంత ఆలస్యమైన గ్రీన్ కార్డు లభించే అవకాశం గోచరిస్తుంది. వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. అయితే సంబంధాల విషయంలో జాగ్రత్త వహించడం చెప్పదగినది. సంబంధం వచ్చింది, మంచిదా కాదా, ఇటు కుటుంబాలు అటు కుటుంబాలు బాగున్నాయా లేదా చూసుకుని ముందుకు వెళ్ళడం మంచిది. ఏదో ఆతృతోటి పెళ్ళి చేసేసుకోవాలి, పెళ్ళి అయిపోవాలి అని చూడకుండా ముందుకు వెళ్ళడం చెప్పదగింది. లేకపోతే భవిష్యత్తులో ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తుంది. ఇటు వ్యాపారపరంగా వ్యాపార బుద్ధి బాగుంటుంది. ఉద్యోగంలో మంచి స్థిరత్వం వస్తుంది. ఉద్యోగం మారాలనుకునే వారికి ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. మంచి ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది. వ్యాపార రంగంలో కొన్ని పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. అయితే పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. అది మంచిదైతేనే ఇన్వెస్ట్మెంట్ చేయండి, లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవడం చెప్పదగిన సూచన. వివాహాది శుభకార్యాల విషయంలో, సంతానం సంబంధించిన విషయ వ్యవహారాల్లో ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అలాగే బంధువర్గంలో ఏదైనా ఇబ్బందులు ఉంటే అవి తొలగిపోతాయి. నలుగురితో పాటు సరదాగా కలిసి ఉండాలని మీ ప్రయత్నం ఫలిస్తుంది. మిత్రుల సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. జీవిత భాగస్వామి అండదండలు మీకు ఎప్పుడు ఉంటాయి. అయితే వారి ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. గ్యాస్ట్రిక్, సయాటికా వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. ఏదైనా సరే ఒక వ్యవహారం చక్కబెట్టేటప్పుడు అన్ని విషయాల్ని ఆలోచించుకొని మీరు ముందుకు వెళ్తారు. ఏ నిర్ణయాన్ని తప్పుగా తీసుకోరు. అది అందరికీ నచ్చుతుంది కూడా. వ్యాపారంలో కూడా ఏ చిన్న విషయాన్ని సరే పెద్దల సలహాలు సూచనలు తీసుకుని మీరు ముందుకు వెళ్తారు. మనం ఓన్గా డెసిషన్ తీసుకుని ముందుకు వెళ్దాం పర్వాలేదు అనే డెసిషన్ మటుకు మీరు తీసుకోరు. స్వగృహం అనే కళ నెరవేరుతుంది. నూతన వాహనం యోగం ఉంది. ఎప్పటి నుంచో కంటున్న కళ ఈ వారం నెరవేరిందని ఆనందపడతారు. ఇల్లు కొనేటప్పుడు మిత్రుల కొంత సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తాయి. కుటుంబ సభ్యుల నుండి కూడా అండదండలుగా ఉంటాయి. మీరు వద్దు అన్నా సరే వారు మీకు సహాయ సహకారాలు చేస్తారు. దాంతో మీ ఇల్లుని నెరవేర్చగలుగుతారు. అలాగే ఏదైనా ఒక పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఫలానా చెయ్యాలి, ఇలా ఉండాలి అని ఏ ప్రణాళిక సిద్ధం చేసుకోరు. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, రాబోయే విపత్తు షష్టగ్రహ కూటమి నిజంగా విపత్తు అని అనాలా, లేదంటే ఇదంతా నార్మల్ గానే ఉండబోతుందా? అసలు ఏమని మిమ్మల్ని అడగాలో నాకైతే అర్థం కావట్లేదు. షష్టగ్రహ కూటమి అంటే భయపడుతున్నాం గురుగారు. ప్రపంచ వ్యాప్తంగా కూడా సంథింగ్ ఏదో జరగబోతుంది. 6 గ్రహాలు ఒకే చోట చేరుతున్నాయంటే విపత్తు 2020లో వచ్చిన కరోనాలానే ఇంకోటి కూడా రాబోతుంది అంటారు. మరి మీరేం చెప్తారు? పిల్లలకి మంచి సంబంధం కుదురుతుంది. సంబంధ విషయంలో ఎటువంటి అష్టగ్రహ కూటమి, అష్టగ్రహ కూటమి, పంచగ్రహ కూటమి అనేటువంటి పదాలు కొన్ని సానుకూల పడతాయి. సినిమాల్లో ఎక్కువ వాడుతున్నారు పూర్వకాలం. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి పంచగ్రహ కూటమిలో పుట్టినటువంటి కన్యను బలిస్తే మన పన్ను పూర్తవుతాయి చెప్పి పాతాళ భైరవి సినిమా దగ్గర నుంచి వింటున్నాం. అయితే జీవిత భాగస్వామి ఇప్పుడున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా భైరవులే తయారవుతారు. షష్టగ్రహ కూటమి ఇప్పుడు జరగలేదా? ముందుకు సాగుతారు. ఇంట్లో వాళ్ళు మీకు అష్టగ్రహ కూటమి కూడా జరిగే ఉంటుంది నాకు తెలిసి. ఒక రకంగా చెప్పాలంటే అప్పుడు లేని విపత్తు ఇంతమంది బంధువులు ఉన్నా కూడా అవునా లేరు అనే భావన కరోనా అప్పుడు ఏ 6 గ్రహాలు కలిసి అనే భావన కూడా ఏర్పడుతుంది.
కష్టకాలంలో సంబంధం వాళ్ళకి లేదు ఆదుకున్నాం, ధన సహాయం దీనికి దానికి చేసాం. లింక్ చేసి కానీ చెప్తున్నారు జనాలు. చాలా మనకు మంది కొత్త కొత్త అవసరానికి వైరస్లు ఎవరు వస్తాయి, తోడు లేరే ప్రపంచం మొత్తం అన్న ఒక ప్రళయం వస్తుంది, మునిగిపోతుంది, చచ్చిపోతున్నారు. ఏర్పడుతుంది. ఈ మొత్తం అయితే జీవిత భాగస్వామి సపోర్ట్ వల్ల జ్యోతిష మీరు శాస్త్రం ఏదైనా చేయగలనే అనేటువంటిది ఒక టార్చ్ లైట్ కాన్ఫిడెన్స్ లాంటిది. పెరుగుతుంది. వారి చీకట్లో సలహాలు సూచనలతోటి చిరుదీపం ముందుకు లాంటిది వెళ్తారు. టార్చ్ లైట్. విదేశాలకు వెళ్ళాలనుకునే చీకట్లో వారికి కొట్టుమిట్టాడుతుంది, ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. చిన్న చిరుదీపం కనబడ్డ వీడి ఆశ కోసం, పెరుగుతుంది వీడి కదా, కోసం చేసే ప్రయత్నాలు అలాంటిదే జ్యోతిష ఫలిస్తాయి. శాస్త్రం. మనిషి విద్యార్థిని జీవన విద్యార్థులకు విధానానికి కాలం ఒక అనుకూలంగా ఉంది. దీపం అవ్వాలి విద్యకు కానీ సంబంధించిన ఇంట్లో వ్యవహారాలు, ఉండే దీపాన్ని ఆర్పుకునే అక్కడ చదువు విధంగా కోసం చేసే జ్యోతిష శాస్త్రం ప్రయత్నాలు కూడా లేదు నాన్న. మంచి చాలా మంది ఫలితాలను ఇస్తాయి. భయపడుతున్నారు. షష్టగ్రహ అలాగే కూటమి, ప్రేమ షష్టగ్రహ సంబంధించిన కూటమి, విషయ ఇది ఇదే వ్యవహారాల్లో జరగబోతుంది, కొన్ని ఎల్లుండి జాగ్రత్తలు తీసుకోవాలి. జరగబోతుంది. పెద్దల్ని ఎవ్వరూ ఎదిరించి భయపడాల్సిన అవసరం ముందుకు వెళ్ళాలని చూస్తారు. ఇటువంటి విషయ షష్టగ్రహ వ్యవహారాల్లో కూటమి పెద్దల అంతకు సలహాలు ముందు సూచనలు జరిగింది, తీసుకుని వెళ్ళడం భవిష్యత్తులో కూడా జరుగుతాయి, దాంట్లో వివాహం ఏమాత్రం అనేది కూడా సంశయం లేదు. రెండు కుటుంబాలకు సంబంధించిన కాకపోతే విషయం కొన్ని కాబట్టి కొన్ని రాసుల వాళ్ళకి తొందరపడి కొంత నిర్ణయం ఇబ్బంది కలుగుతుంది. తీసుకోవద్దు. ఏ నిర్ణయం అంతేగాని సరే ప్రపంచం వాళ్ళ సలహాలు మొత్తం సూచనలు ఏ మనకి రాసుల వాళ్ళు తీసుకుని లేరుగా. ఇప్పుడు మనం ముందుకు ఒక 4 రాసులు 3 రాసులు ఈ ఉంటాయి నాన్న. ఈ ప్రతిరోజు 3 రాసుల వాళ్ళే ప్రతి ప్రపంచం మొత్తం లేరుగా, ఓ నమో మిగిలిన నారాయణ రాసుల వాళ్ళు భగవతి ఉన్నారుగా, వాళ్ళందరూ దీపారాయణ బాగానే ఉంటారుగా. మన శనివారం కరోనా నాడు వచ్చింది, నిజంగానే నవగ్రహలతో దీపారాయణ చేసి భారీ ప్రాణ నష్టం సాయంత్రం జరిగింది, కానీ సూర్యాస్తమయం మిగిలిన వాళ్ళందరూ అయ్యాక కూడా ఉన్నారుగా. నిమ్మకాయ డొప్పలతోటి అవునా? నువ్వుల అంటే నూనె అలాంటివి పోసి దీపారాయణ రావాలి అని ఏదైనా కానీ వస్తాయి అని దోషాలు కానీ ఉంటే అసలు ఎక్కడ ఏ తొలగిపోయి రకమైనటువంటి దాఖలాలు ఈ ఆర్థిక షష్టగ్రహ ఇబ్బందులు అంటే కూటమితో తొలగిపోయే లేవు. అవకాశం గోచరిస్తుంది. ఈ కాకపోతే రాశిలో జన్మించిన వారికి దీని ఇంపాక్ట్ కలిసి వచ్చే సంఖ్య రాబోయేటువంటి 2, కొన్ని సంవత్సరాల కలిసి వచ్చే తర్వాత రంగు జరగబోయేటువంటి ఏదైనా 3వ పని మీద ప్రపంచ బయటికి యుద్ధానికి వెళ్ళేటప్పుడు నాందిగా ఆదివారం మారబోతుంది. కానీ అది మాత్రం కరెక్ట్ శుక్రవారం అడగని వెళ్ళండి. అంటే మూడో మంచి ప్రపంచ ఫలితాలు యుద్ధం జరగబోతుంది. జరగబోతుంది. అది నాంది ఈ సంవత్సరంలో జరగడానికి దాఖలాలు కనబడతాయి తప్పనిసరి. ప్రపంచ వినాశనం అంటే ఇంకా అదే 3వ ప్రపంచ యుద్ధం. చిన్న చిన్న మాటలతో యుద్ధాలతో ప్రారంభమయ్యి అది నాంది అంటాం కదా.